హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాసిక్ టీవీ. ఈ రోజు టాపిక్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. ఇండియాలో చాలా ప్లేసెస్ అక్కడి ఫుడ్ వల్లే ఫేమస్ అయ్యాయి. చాలా మంది ప్లేస్లు చూడడానికి కాదు, ప్రత్యేకించి ఫుడ్ కోసమే వెళ్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ కంటే ఎక్కువ అక్కడి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. ఒక్కో చోట ఒక్కో రెసిపీ ఉంటుంది, దానికంటూ ఒక స్పెషాలిటీ, యూనిక్ టేస్ట్ ఇంకా స్టైల్ ఉంటుంది. మన ఇండియాలో ఫుడ్ ఎవల్యూషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఫుడ్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏన్షియంట్ కుకింగ్ మెథడ్స్ ఏముండేవి, అండ్ ప్రెసెంట్ మనం ఫాలో అవుతున్న కుకింగ్ మెథడ్స్ ఏంటి, ఇంకా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ కల్చర్ గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టైప్స్ ఆఫ్ ఫుడ్స్. మన ఇండియన్ ఫుడ్ కల్చర్లో తినే ఆహారాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. అవే సాత్విక్, రాజసిక్ అండ్ తామసిక్ ఫుడ్స్. సాత్విక్ ఫుడ్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్, నట్స్ అండ్ సీడ్స్, మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, హనీ, హర్బ్స్ అండ్ స్పైసెస్ ఇవి సాత్విక్ ఫుడ్ కిందకి వస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి బాడీ అండ్ మైండ్ని ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. రాజసిక్ ఫుడ్ అంటే మీట్ అండ్ పౌల్ట్రీ, ఫిష్ అండ్ సీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, కెఫైన్, ఆల్కహాల్ వంటివి రాజసిక్ ఫుడ్ కిందకి వస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల డెసిషన్ మేకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. హెవీ టాస్క్స్ ని చేయడానికి అవసరమయ్యే హై ఎనర్జీని ఇస్తుంది. దీనివల్ల రోబూస్ట్ మైండ్ అంటే మానసిక దృఢత్వం పెరుగుతుంది. తామసిక్ ఫుడ్ అంటే స్టేల్ ఆర్ ఓవర్ కుక్డ్ ఫుడ్, ఫర్మెంటెడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్స్, జంక్ ఫుడ్, ఆనియన్స్, గార్లిక్, మష్రూమ్స్ వంటివి తామసిక్ ఫుడ్ కిందకి వస్తాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల లైఫ్లోని సిచ్యువేషన్స్కి స్లోగా రెస్పాండ్ అవ్వడం, ఇంటెన్స్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కానీ స్ట్రెయిన్ఫుల్ ఫిజికల్ వర్క్స్ చేయడానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నామో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏ టైంకి తింటున్నామో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం తినే ఏ భోజనమైనా వండిన 3 గంటల లోపు ఆ ఆహారాన్ని తీసుకోవాలి. 3 గంటల కంటే ఎక్కువ సమయం అయితే ఆ భోజనం అపరిశుభ్రమైన ఆహారంగా మారుతుందని, దానివల్ల శరీరానికి ఎటువంటి ఉపయోగం ఉండదు అని భగవద్గీత చాప్టర్ 17లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడంటే మనం గ్యాస్ స్టవ్స్, ఎలక్ట్రిక్ స్టవ్స్ మీద కుక్ చేసుకుంటున్నాం. మరి ఒకప్పుడు ఇవి ఏవీ లేనప్పుడు కుకింగ్ ఎలా చేసుకునేవాళ్ళు? సో ఏన్షియంట్ టైమ్స్లో కుకింగ్ ఎలా చేసుకునేవాళ్ళో ఇప్పుడు తెలుసుకుందాం. ఏన్షియంట్ కుకింగ్ మెథడ్స్. హాట్ స్ప్రింగ్ కుకింగ్ మెథడ్. హాట్ స్ప్రింగ్ ని జియోథర్మల్ స్ప్రింగ్ అని కూడా అంటారు. భూమిలో న్యాచురల్ గానే వాటర్ హీట్ అవుతుంది. ఆ హీట్ ఎర్త్ క్రస్ట్ లోని మ్యాగ్మా ద్వారా వస్తుంది. ఈ హీట్ ద్వారా కావాల్సిన ఐటమ్స్ కుక్ చేసుకునే వాళ్ళు. పాట్ లో రై బ్రెడ్ మిక్స్ ని పెట్టి కవర్ చేసి హాట్ స్ప్రింగ్ లో 24 అవర్స్ స్టీమ్ చేస్తే బ్రెడ్ రెడీ అవుతుంది. ఈ టెక్నిక్ ని ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తారు. ఎర్త్ ఓవెన్స్. నేలపై ఒక రంధ్రం తవ్వి అందులో రాళ్లను వేసి అవి వేడి అవ్వడానికి నిప్పుని పెడతారు. రాళ్ళు తగినంత వేడి అయిన తర్వాత మీట్, వెజిటేబుల్స్ వంటివి ఆ హోల్లో పెట్టి క్లోజ్ చేస్తారు. ఈ టెక్నిక్ నే తందూర్ ఓవెన్ గా నార్త్ ఇండియాలో వాడతారు. బేకింగ్ ఇన్ యాష్. బొగ్గును చిన్న ముక్కలుగా చేసి దానికి నిప్పు అంటించి అవి బాగా మండిన తర్వాత బ్రెడ్ ని నార్మల్ సైజ్ లో రౌండ్ గా చేసి నిప్పుతో కలిగి ఉన్న బొగ్గులను బ్రెడ్ మొత్తం కవర్ అయ్యేలా కప్పేసి ఉంచాలి. బ్రెడ్ 40 minutes లో రెడీ అయిపోతుంది. స్టోన్ బాయిలింగ్. సిలికాన్ కార్బైడ్ ఆర్ కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ ని ఈ ప్రాసెస్ లో వాడతారు. హీటింగ్ స్టోన్స్ ని వేడి చేసి వాటర్ లో వేయడం ద్వారా వాటర్ హీట్ అవుతాయి. ఏదైనా ఫుడ్ ని రీహీట్ చేసుకోవడానికి కూడా ఈ వాటర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టోన్స్ ఒకసారి వాడారు అంటే మళ్ళీ వాటిని వాడలేరు, ఎందుకంటే ఆ స్టోన్స్ చాలా మటుకు విరిగిపోతూ ఉంటాయి. ఇండియన్ కుకింగ్ టెక్నిక్స్. చౌంగ్ ఆర్ తడ్కా అంటే టెంపరింగ్, దమ్ అంటే స్లో కుకింగ్, భునావ్ అంటే సాటింగ్ ఆర్ స్ట్రీట్ ఫ్రైయింగ్, దుంగర్ ఆర్ దువానార్ అంటే స్మోకింగ్, తాల్నా అంటే ఫ్రైయింగ్, తందూరి అంటే గ్రిల్లింగ్, బాప్ అంటే స్టీమింగ్, బాల్చావో అంటే పిక్లింగ్, సేక్నా అంటే డ్రై రోస్టింగ్, ఉబాల్నా అంటే బాయిలింగ్, కుర్చన్ అంటే స్క్రేపింగ్. ఇవే ఇండియాలో రెసిపీస్ చేయడానికి వాడే కుకింగ్ టెక్నిక్స్. ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ కల్చర్. మన ఇండియాలో వంటలకు ఆఫ్టర్ 9000 BCE నియోలిథిక్ రెవల్యూషన్ వల్ల హంటింగ్ నుంచి మనుషులు అగ్రికల్చర్ చేయడం మొదలుపెట్టారు. ఈ నియోలిథిక్ రెవల్యూషన్ నే అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటారు. ఆఫ్రో యూరేషియా నియోలిథిక్ టైంలో రోజు రోజుకి పెరుగుతున్న జనాభాతో మొక్కలు ఎలా పెరుగుతున్నాయో అబ్జర్వ్ చేసి వాటిపై ప్రయోగాలు చేసి మొక్కలను పంటలుగా మార్చారు. అలా మొదలైన వ్యవసాయం ఇప్పుడు జీవనాధారంగా మారింది.
7000 BCE నుంచి వీట్ అండ్ బార్లీ మొక్కలను పెంచడం స్టార్ట్ చేశారు. సీసేమ్ అండ్ కెటిల్ వంటి వాటిని లోకల్ ఫార్మింగ్ కమ్యూనిటీస్ పెంచడం స్టార్ట్ చేశాయి. సౌత్ ఏషియాలో వ్యవసాయం మరియు యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఎవిడెన్సెస్ మేఘా అనే ప్లేస్ లో ఫస్ట్ కనిపించాయి. 3000 BCE నుంచి టర్మరిక్, కార్డిమమ్, బ్లాక్ పెప్పర్ అండ్ మస్టర్డ్ ని ఇండియా పండించడం స్టార్ట్ చేసింది. ద ఫుడ్ రిలేషన్ విత్ మైథాలజీ. ఇప్పటికీ మనం చేసుకుంటున్న కొన్ని రెసిపీస్ మహాభారతం నుంచి వచ్చినట్టు హిస్టరీ చెప్తుంది. పానీపూరి ద్రౌపది ద్వారా అందరికీ తెలిసిందని అంటారు. అలానే మరికొన్ని రెసిపీస్ కూడా మహాభారతంతో రిలేట్ అయ్యి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాయసం ఆర్ రైస్ ఖీర్. ధర్మరాజుకి పాయసం ఫేవరెట్ అని ఈ పాయసం గురించి భగవద్గీతలోని ఉద్యోగ పర్వంలో మెన్షన్ చేసి ఉంది. సంవయ. ఈ రెసిపీలో వీట్ ఫ్లోర్, మిల్క్, షుగర్, అరోమాటిక్ స్పైసెస్ ని వేసి గీలో ఫ్రై చేస్తారు. ఈ డిష్ ని ఇప్పుడున్న మోడర్న్ డేస్ లో బాదుషా అని పిలుస్తారు. షష్కులి, అండ్ ఇయర్ షేప్డ్ డిలైట్. ఈ డెజర్ట్ గురించి మహాభారతంలో ఇంకా భగవద్గీతలో కూడా ఉంది. షుగర్ వాటర్ లో నానబెట్టిన రైస్ ఆర్ బార్లీతో ఇయర్ షేప్ లో ఒక రెసిపీ చేసేవారు. అయితే ఈ షష్కులి జలేబీకి సిమిలర్ గా ఉంటుంది. అంతేకాదు ఒకప్పుడు ఈ షుగర్ సిరప్ ని నీడిల్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తారని బ్రిటిషర్స్ అప్పట్లో అనుకునేవారంట. క్రిసారా, ది మ్యాష్డ్ రైస్ డెలికసీ. రైస్, మిల్క్, షుగర్, సీసేమ్ సీడ్స్, కార్డిమమ్, సాఫ్రాన్ అండ్ సిన్నమన్ కలిపి రైస్ ని మ్యాష్ చేసి లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అది చిక్కటి పాయసంలా తయారవుతుంది. అవియల్. ఈ రెసిపీ కేరళలో చాలా ఫేమస్. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట రాజ్యంలో పాండవులంతా ఒక్కో పని చేసేవారు. అందులో భీముడు వంటవాడిగా చేశాడు. అయితే ఒకసారి విరాట రాజ్యానికి రిషి దుర్వాస మహర్షి వచ్చినప్పుడు వంటకి తగినన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోవడంతో అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్, కోకోనట్ మిల్క్ అండ్ కర్డ్ ని కలిపి ఒక డిష్ ని తయారు చేశాడు. అదే అవియల్. మహాభారతంలో మాంసాహారాన్ని తినే వారి గురించి కూడా ప్రస్తావన ఉంది. కొన్ని స్క్రిప్చర్స్లో అయితే వేటాడిన జంతువులని ఇంకా బఫెలో మీట్ ని అప్పట్లో మనుషులు తినేవాళ్ళని పురాణాలు చెప్తున్నాయి. మోదక్. ఒకసారి శివపార్వతులు గణేశునితో కలిసి ఆత్రిముని భార్య అనసూయాదేవి దగ్గరికి వచ్చినప్పుడు అనసూయాదేవి పెట్టిన భోజనానికి గణేశుడి ఆకలి తీరదు. దాంతో అనసూయాదేవి బెల్లం ఇంకా కొబ్బరితో ఒక స్వీట్ చేస్తుంది. వాటినే మోదకాలు అంటారు. మోడర్న్ ఫుడ్ స్టోరీస్. సాంబార్. మరాఠా ప్రిన్స్ శంభాజీ భోస్లే కుమారుడు శివాజీకి ఆకలి వేసినప్పుడు రాయల్ షెఫ్ ఎవరూ లేకపోవడంతో రాజు స్వయంగా కిచెన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్కువగా చేసుకునే పప్పు పులుసుని చేయాలనుకున్నాడు. ఆ పులుసుకి అవసరమైన పదార్థం కోపం లేకపోవడంతో అక్కడ ఉన్న చింతపండు గుజ్జుతో ఒక కొత్త డిష్ని చేశాడు. ఇది శంభాజీ ద్వారా వచ్చిన రెసిపీ కావడంతో దీనికి సాంబార్ అనే పేరు వచ్చింది. మరాఠా రూలింగ్ నుంచి తమిళనాడుకు చేరి అక్కడ బాగా ఫేమస్ అయింది. సమోసా. పర్షియన్ వర్డ్ అయిన సన్బోసేగ్ నుంచి సమోసా అనే పేరు వచ్చింది. సన్బోసేగ్ అంటే అర్థం ట్రయాంగులర్ పేస్ట్రీ అని. వీటిని ట్రావెలర్స్ పోర్టబుల్ లంచ్ గా తీసుకునేవాళ్ళు. తర్వాత అది ఇండియాలోని స్టేట్స్ పంజాబ్ అండ్ బెంగాల్లో చాలా ఫేమస్ అయ్యి ఇప్పుడు సమోసా ఇండియాస్ ఫేవరెట్ స్నాక్ గా మారిపోయింది. ఫ్రాంకీ. 1960లో అమర్జిత్ సింగ్ టిప్ బీరూట్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఫేమస్ అయిన లెబనీస్ పితా రోల్ ని చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. అందులో వాడే పితా అండ్ హమ్మస్ కి బదులు చపాతీ, బటర్, వెజిటేబుల్స్ అండ్ ఎగ్ ని ఒక థిన్ లేయర్ గా పెట్టి వాటిని రోల్ చేసి అతని కార్ బ్యాక్ సీట్ లో అమ్మేవాడు. ఈ డిష్ పై డిమాండ్ పెరుగుతూ ఉండడంతో వెస్ట్ ఇండియన్ క్రికెట్ ఐకాన్ ఫ్రాంక్ వార్వెల్ కి డెడికేట్ చేస్తూ దీనికి ఫ్రాంకీ అని పేరు పెట్టారు. స్టేట్ వైజ్ ఫేమస్ ఇండియన్ ఫుడ్స్. నార్త్ ఇండియా. దాల్ మఖనీ, చోలే భటూరే, తందూరి చికెన్, ఆలు పరాటా, అమృత్సరి కుల్చా, మలై కోఫ్తా. వెస్ట్ ఇండియా. వడాపావ్, శ్రీఖండ్, డోక్లా, గేవర్, మిసల్ పావ్, మేతికా థేప్లా. ఈస్ట్ ఇండియా. రసగుల్లా, దాల్మా, మోమోస్, తుప్పా, రస్మలై, ప్లాంటైన్ డంప్లింగ్స్, బ్యాంబూ స్టీమ్ రైస్. సౌత్ ఇండియా. ఇడ్లీ, వడ, దోశ, సాంబార్, పొంగల్, అప్పం అండ్ బిర్యానీ. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్. డార్జిలింగ్ టీ, సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ, బాదాం మిల్క్, తాండాయ్. ఆల్కహాలిక్ బెవరేజెస్. Nepalese chang brewed from rice, mustard beer prepared from sulfi. చూసారు కదా హిస్టరీ ఆఫ్ అవర్ ఇండియన్ ఫుడ్ కల్చర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.